అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. అంబేద్కర్ గారు ఒక గొప్ప మేధావి కూడా. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా తీసుకునేదే కాకుండా రాజ్యాంగాన్ని రచించే కమిటీ దానికి కూడా నాయకత్వం వహించి ఎంతో ముందు చూపుతూ కూడా, అంటే దాదాపుగా కూడా 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, ముఖ్యంగా భారతదేశంలో స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కానీ అనేక కులాలకు, మతాలకు, వర్గాలకు నిలమైన ఈ భారతదేశంలో అందరూ కూడా సమానమే, అందరికీ సమానమైన హక్కులు కల్పించేది పని హక్కు కానీ అన్నీ కూడా కల్పించిన పెద్ద గొప్ప మేధావి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతను రచించిన రాజ్యాంగం వల్లే ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం అనేది కూడా భారతదేశంలో ఉంది. అంటే అతను ఎంతో ముందు చూపుతో రచించిన రాజ్యాంగం వల్లనే చెప్పక తప్పదు కూడా. అంతేకాకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా సమానంగా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా ముందుకు పోతున్నారు. మేము కూడా అందరూ కూడా ముందుకు అని చెప్తున్నారంటే ఆయన యొక్క చలువ అని కూడా చెప్పక తప్పదు. ఈరోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా బడుగు బలహీన వర్గాల వారికి కూడా పెద్దపీట వేసేదే కాకుండా మంత్రివర్గ కూర్పులో కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లు నియమించేసే వారికి ఒక హోదా అనేది కూడా కల్పించి ముందుకు తీసుకుపోయిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నాడు. అదే ఆయన తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన రాజ్యాంగానికి ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా ఎంతో ఆ స్ఫూర్తితోనే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బలహీన వర్గాలకి ప్రాధాన్యత కావచ్చు, ఇవన్నీ కూడా చేసేదే కాకుండా భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఒక మార్గదర్శకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినారని కూడా చెప్పక తప్పదు. కానీ దురదృష్టం కొద్దీ ఈరోజు ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నాం కానీ కడకు వాక్ స్వాతంత్రం లేకోకుండా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా 3 పార్టీల యొక్క నాయకత్వంలో ఉండే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజాస్వామ్యమే అనేది కూడా లేకుండా పరిస్థితులు కూడా ఈరోజు కూడా వచ్చేసాయి. రాజ్యాంగానికి బదులు ఎక్కడ కానీ ఇంతవరకు ఎవరు కానీ ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎవరు కానీ చెప్పలేదు ఇంకొక రాజ్యాంగం. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరు పెట్టేసి ఈరోజు దాన్ని అమలు పరిచేదానికి ఉన్న శ్రద్ధ, పట్టుదల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లేదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రజాస్వామ్యం నుంచి ప్రతి ఒక్కరికి కూడా రక్షించడానికి, మళ్ళీ కూడా అందరికీ బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకుపోయడానికి కూడా కృషి చేస్తుంది, పోరాడుతుంది కూడా. ఆ రోజు స్వాతంత్ర సమరంలో గాంధీజీ గారి స్ఫూర్తితో అందరూ కూడా అహింస పద్ధతిలో ఎలా పోరాడినారో ఈరోజు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగం ప్రకారం మనం ప్రసాదించిన ప్రజాస్వామ్యం కూడా మళ్ళీ కూడా ప్రజ్వరిల్లేటట్టు కూడా దానికి పోరాటం కూడా ఎప్పుడు కూడా వెనకాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తెలుసు. మరొక ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ రూపశిల్పిగా, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి సమానత్వము, స్వేచ్ఛ ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మి న్యాయ కోవిదుడిగా కూడా పనిచేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహనీయుల ఆశయాల అడుగుజాడల్లో నడిచినటువంటి ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ కేబినెట్ లో కూడా ఇవ్వనంతగా కూడా మహిళలకు, ఎస్సీ మహిళలకు హోం మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా జగనన్న స్థానం కల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గాల అభివృద్ధికి జగనన్న ఎంతగానో కృషి చేశారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో దళితుల పైన, గిరిజనుల పైన కూడా దాడులు చేస్తూ అప్రజాస్వామికంగా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 135 జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మహిళలు, కార్మికులు అందరూ అభివృద్ధి పొందాలనే నినాదంతో ఈరోజు రాజ్యాంగ సృష్టికర్తమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడం ఎంతో ఆదర్శకరం. అలాంటి ఆదర్శకరం అడుగుజాడలను వైఎస్ఆర్
జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడవడం జరిగింది. అదే విధంగా కేబినెట్ పదవిలో అయితే మీ సంక్షేమ పథకాలను ఎక్కువ శాతం సగానికి పైగా సంక్షేమ పథకాలు మహిళలకే అందించడం జరిగింది. ఇప్పుడు కూడా కేవలం 50% రిజర్వేషన్ కూడా మహిళలకి వస్తుందంటే, దళితులకు వస్తుందంటే కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాతం వల్లనే ఈ రోజు ప్రతి ఒక్కరికి సమాన హక్కు సౌభ్రాతృత్వం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.